నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ నేర్చుకున్నాం. దానికి కంటిన్యూషన్ అమ్మ ఇది. ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఓకే, ఈసారి సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ని ఎలా ప్రొడక్షన్ చేస్తాము మరియు ఎలా డిటెక్షన్ చేద్దాము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రొడక్షన్ వెన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ క్వార్టర్ వేవ్ ప్లేట్. ఈసారి క్వార్టర్ వేవ్ ప్లేట్ని సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ని ప్రొడక్షన్ చేయాలంటే వీ హ్యావ్ టు రిక్వైర్ క్వార్టర్ వేవ్ ప్లేట్. When plane polarized light is incident on a quarter wave plate, normally such that the vibrations in the incident light makes an angle of 45 degrees with optic axis, the emergent light is circularly polarized. ఈసారి సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ని మనము ఓకే ప్రొడక్షన్ చేయాలంటే మనం ఏం తీసుకుంటాం, ముందు క్వార్టర్ వేవ్ ప్లేట్ని ఉదాహరణ తీసుకుంటాం. ఈసారి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని తీసుకుంటాం. ఓకే, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని దేని మీదకి ఇన్సిడెంట్ చేసామంటే క్వార్టర్ వేవ్ ప్లేట్ మీదకి ఇన్సిడెంట్ చేసాం నార్మల్గా. ఓకేనా, నార్మల్గా ఎంత నార్మల్గా అంటే సచ్ దట్ ద వైబ్రేషన్స్ ఇన్ ద ఇన్సిడెంట్ లైట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ఆప్టిక్ యాక్సిస్తో. ఆప్టిక్ యాక్సిస్ అంటే అమ్మా చూడండి, దీనికి ఆప్టిక్ యాక్సిస్ ఇది, దీనికి ఆప్టిక్ యాక్సిస్ ఇది ఆప్టిక్ యాక్సిస్. ఓకే, ఆప్టిక్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేయాలంటే 45 degrees చేయాలి. ఆప్టిక్ యాక్సిస్ ఇన్సిడెంట్ లైట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ఆప్టిక్ యాక్సిస్. అప్పుడేమవుతుంది, ఎమర్జెంట్ లైట్ అనేది సర్క్యులర్లీ పోలరైజ్ అవుతుంది. ఓకేనా, ఎమర్జెంట్ అయ్యేటువంటి లైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అని చెప్పొచ్చు మనం. ఇది ప్రొడక్షన్ అంతే. నెక్స్ట్ డిటెక్షన్. ఇంకా చూడండి అమ్మ, సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది 45 అది మనకి ఇక్కడ క్లారిటీ చూపించలేదు. ఓకేనా, క్వార్టర్ వేవ్ ప్లేట్ మీదకి ప్లేస్ చేసినప్పుడు ఇది డిటెక్షన్ మెథడ్లోకి వస్తుంది. సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ప్రొడక్షన్ మనకు చూపించలేదు, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ డిటెక్షన్ చూద్దాం. వెన్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ క్వార్టర్ వేవ్ ప్లేట్. నెక్స్ట్ డిటెక్షన్ మెథడ్స్లో లైట్ ఇది చూపించారు. సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అంటే ఇది, సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అంటే ఇదిగో ఇది. ఓకేనా, ఈ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అనేది ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ క్వార్టర్ వేవ్ ప్లేట్. క్వార్టర్ వేవ్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ డిటెక్షన్ కూడా క్వార్టర్ వేవ్ ప్లేటే ఉపయోగిస్తాం. ఇన్సిడెంట్ క్వార్టర్ వేవ్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ గెట్స్ కన్వర్టెడ్ CONVERTED కన్వర్టెడ్ టు ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అప్పుడు ఏమైందంట, ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్ మీద ఇది సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది సర్క్యులర్లీ కాస్త దేనిగా మారాలి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా మారుతుంది. వెన్ దిస్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ రొటేటింగ్ నికోల్ ప్రిజం. నెక్స్ట్ ఎనలైజర్ కింద ఈ నికోల్ బైప్రిజం ఉపయోగిస్తారు కాబట్టి ఈ లైట్ని దేనికుండా పాస్ చేస్తాం, మళ్ళీ నికోల్ బైప్రిజం అనే ఎనలైజర్ మీదకి పాస్ చేస్తాము. పాస్ చేసి వెన్ దిస్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ రొటేటింగ్ నికోల్ ప్రిజం, దీన్ని రొటేట్ చేయొచ్చు కదా, రొటేట్ చేసే నికోల్ బైప్రిజంలోనికి పాస్ చేస్తే మళ్ళీ ద ఇంటెన్సిటీ వేరీస్ బిట్వీన్ 0 అండ్ మ్యాక్సిమం. ఓకేనా, 0కి మ్యాక్సిమంకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఏ లైట్ యొక్క ఇంటెన్సిటీ అలా మారేది, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ. ఇది మొత్తం ఇక్కడ మనకు రాసిన మొత్తం డిటెక్షన్ మెథడేనమ్మా. డిటెక్షన్ మెథడ్. ప్రొడక్షన్ మెథడ్ ఏమో జస్ట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని తీసుకుని దేని గుండా పాస్ చేయాలి, క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పాస్ చేయాలి. ఓకే, సచ్చిదా ద వైబ్రేషన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ మేక్స్ అనే 45 degree ఆప్టిక్ యాక్సిస్తో 45 degrees చేస్తే అప్పుడు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ప్రొడక్షన్ అవుతుంది. ప్రొడ్యూస్ అయినటువంటి సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ QWP అంటే క్వార్టర్ వేవ్ ప్లేట్ గుండా పాస్ చేసినప్పుడు ఏ లైట్ అప్టైన్ అవుతుందంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వస్తుంది. ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అవునా కాదా అని తెలుసుకోవడం కోసం దట్ లైట్ ఈజ్ మస్ట్ బి పాస్డ్ త్రూ ది నికోల్ ప్రిజం కాల్డ్ ఎనలైజర్. ఓకేనా, దిస్ ఎనలైజర్ ఈజ్ ఆల్ రొటేటింగ్. ఓకే, దిస్ ఎమర్జెంట్ లైట్ ఇంటెన్సిటీ చేంజెస్ ఫ్రమ్ I = 0 to I = maximum, then only we can say the light is circularly polarized light. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఇది కాబట్టి ఇట్లా I = 0 to I = maximum అవుతుంది. ఓకే, అంటే మనకి వచ్చినటువంటి లైట్ స్టార్టింగ్లో సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అని తెలుస్తుంది అని చెప్తున్నా. ఇది ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్ మెథడ్స్ ఆఫ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. నెక్స్ట్ థర్డ్ది చూడండి, ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అయితే ఏంటో చూద్దాం. ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. ప్రొడక్షన్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ యొక్క
ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది. వెన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ క్వార్టర్ వేవ్ ప్లేట్. ఈసారి దేని మీదకి, ఈసారి కూడా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ మీదకి మనము ఇన్సిడెంట్ చేస్తాం. సచ్ దట్ ద ఇన్సిడెంట్ వైబ్రేషన్స్ డస్ నాట్ మేక్ an angle of 0 degrees, 45 degrees అండ్ 90 degrees. ఓకేనా. ఇన్సిడెంట్ వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎంత యాంగిల్ చేయకపోతేనంట 0 degrees చేయవు, 45 degrees అండ్ 90 degrees. ఆ యాంగిల్స్తో ఇన్సిడెంట్ వైబ్రేషన్స్ ఉండవంట. ఓకేనా. ఫర్ దీస్ యాంగిల్స్ బ్రాకెట్లో ఉన్నాయి చెప్తున్నాను నేను ఇక్కడ. ఫర్ దీస్ యాంగిల్స్ we get plane, circularly and elliptically polarized light. ఓకే, అంటే 0 degreesకి, 45 degreesకి, 90 degrees ఉపయోగించినట్లయితే మనకు వచ్చేటువంటి లైట్స్ ఏంటయ్యి అంటే ప్లేన్, సర్క్యులర్ అండ్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్స్. విత్ ది ఆప్టిక్ యాక్సిస్ ద ఎమర్జెంట్ లైట్ విల్ బి ఎలిప్టికల్లీ పోలరైజ్డ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లేన్, సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్స్ 0 degrees, 45, 90 degrees అవి కనుక చెయ్యకపోయినట్లయితే ఆప్టిక్ యాక్సిస్తో జాగ్రత్తగా గమనించడమ్మా. ఆప్టిక్ యాక్సిస్తో 0 degrees, 45 degrees, 90 degrees యాంగిల్స్ చెయ్యనట్లయితే అప్పుడు వచ్చేటువంటి ఎమర్జెంట్ లైట్ ఏంటంటే ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అని చెబుతున్నారు. అది నెక్స్ట్ డిటెక్షన్ చూద్దాం. దీని యొక్క డిటెక్షన్ మెథడ్స్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ వెన్ అబ్జర్వ్డ్ అబ్జర్వ్డ్ త్రూ ఏ రొటేటింగ్ నికోల్ ప్రిజమ్. ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ని మనం ఎప్పుడైతే రొటేట్ అయ్యే నికోల్ ప్రిజమ్ ద్వారా అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, షోస్ ఏ వైబ్రేషన్ ఇన్ ఇంటెన్సిటీ బిట్వీన్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం సిమిలర్ టు పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్. ఓకేనా. ఇక్కడ ఇంటెన్సిటీ నికోల్ బై ప్రిజమ్ అని ఎనలైజర్ కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ని ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే ఇంటెన్సిటీ అనేది మినిమం మరియు మ్యాక్సిమం మధ్య చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. దేని ప్రకారం సిమిలర్లీ టు పార్షియల్లీ పార్షియల్లీ ఇంతకుముందు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అని పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ ఏ విధంగా దాని యొక్క ఇంటెన్సిటీ 0 to మ్యాక్సిమం చేంజ్ అవుతూ ఉంటే అదేవిధంగా ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా 0 నుంచి మ్యాక్సిమంకి చేంజ్ అవుతూ ఉంటుంది. వెన్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ క్వార్టర్ వేవ్ ప్లేట్. ఈసారి ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ని కూడా దేని మీద ఇన్సిడెంట్ చేస్తున్నాం, క్వార్టర్ వేవ్ ప్లేట్ నార్మల్గా ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అదేమవుతుందంటే కంప్లీట్గా ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా కన్వర్ట్ అవుతుంది అని మనం చెప్తున్నాం. ఫుల్ స్టాప్. వెన్ దిస్ ఈజ్ వ్యూవ్డ్ త్రూ రొటేటింగ్ నికోల్ బై ప్రిజమ్. మళ్ళీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని దేని కూడా అబ్జర్వ్ చేస్తాం, నికోల్ బై ప్రిజమ్ ద్వారా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ద ఇంటెన్సిటీ వేరీస్ బిట్వీన్ 0 అండ్ మ్యాక్సిమం. ప్రతిదీ మ్యాక్సిమం ఈక్వల్గానే ఉంచండమ్మ. దీని యొక్క ఇంటెన్సిటీ కూడా 0 ఉంటుంది మరియు మ్యాక్సిమానికి చేంజ్ అవుతూ ఉంది. అప్పుడు వీ కెన్ సే దట్ ఈస్ ద ఎలిప్టికల్లీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అని చెబుతాం. ఫస్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ తీసుకున్నాము, క్వార్టర్ వేవ్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ చేస్తే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వచ్చింది. నెక్స్ట్ ఎనలైజర్ నికోల్ బై ప్రిజమ్ I=0, I=మ్యాక్సిమం అని చెబుతాను. ఓకేనా. ఇక్కడ వరకు మనకి ప్రొడక్షన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అండ్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్. అండ్ ఆల్సో we discussed detection methods of plane polarized light, circularly polarized light and elliptically polarized lights. Okay ma, thank you for watching.